శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం. మాఘపురాణం 7వ అధ్యాయం గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఓం నమో నారాయణాయ. ఆ ఏనుగుకి శాప విమోచనమైన తర్వాత మళ్ళీ మృగశృంగుడు కావేరీ నదిలో కూర్చుని తపస్సు చేయటం ప్రారంభించాడు. ఎలాగైనా చనిపోయిన స్త్రీలని ముగ్గురిని బ్రతికించాలని పట్టుదలతో యమధర్మరాజు గురించి తీవ్రమైన తపస్సు చేయటం ప్రారంభించారు. తదేక దీక్షతో నిర్మలమైన మనస్సుతో ఘోర తపస్సు చేస్తున్నారు. మృగశృంగుడు చేస్తున్న తపస్సుకి మెచ్చిన యమధర్మరాజు ప్రత్యక్షమయ్యారు. ఓ భక్త, నీ తపస్సుకి నేను మెచ్చాను. చాలా సంతోషంగా ఉంది. నీ ధ్యానము అమోఘము. చనిపోయిన ఆ ముగ్గురు స్త్రీలని కాపాడలేని నీ కోరిక చాలా గొప్పది. నీ యొక్క ఈ పరోపకారమే నిన్ను ముందుకు నడిపిస్తోంది. నీ యొక్క కోరిక చెప్పు, అది ఎంతటి కష్టమైనదైనా నేను తప్పకుండా నెరవేరుస్తాను అని యమధర్మరాజు పలికారు. ఈ మాటలు విన్న మృగశృంగుడు కనులు తెరిచి చూశారు. ఎదురుగా యమధర్మరాజు శాంత స్వభావంతో కనిపించారు. వెంటనే మృగశృంగుడు చేతులు జోడించి నమస్కరించి, మహానుభావ, ఎంతటి ఘోర తపస్సు చేసిన వారికైనా మీ దర్శనం అంత సులభంగా లభించదు. నేను చాలా అదృష్టం చేసుకున్నాను కాబట్టే నాకు మీ దర్శన భాగ్యం కలిగింది. నాకు ఎంతో సంతోషంగా ఉంది. నాదొక కోరిక స్వామి, అకాల మృత్యువు కలిగిన ఆ ముగ్గురు స్త్రీలనే బతికించండి. ఇందులో స్వార్థం లేకుండా లేదు, నా స్వార్థం కూడా ఉంది. ఎందుకు అంటే ఆ మరణించిన ముగ్గురు స్త్రీలలో సుశీల నాకు కాబోయే భార్య. కాబట్టి ధర్మపూర్వకంగా మీరు ముగ్గురిని బ్రతికించండి. ఇదే నా కోరిక అని వేడుకున్నారు. మృగశృంగుని మాటలు విని అతని యొక్క ధర్మబుద్ధికి యమధర్మరాజు చాలా సంతోషించారు. ఓ బ్రాహ్మణోత్తమ, నీ భక్తికి అలాగే నీ పరోపకారానికి నాకు చాలా సంతోషంగా ఉంది. నీకు శుభం కలుగుతుంది అని దీవించి ఆ ముగ్గురు కన్యలను బ్రతికించారు. యమధర్మరాజే తలుచుకుంటే ప్రాణాలు తిరిగి రాకుండా ఉంటాయా? మరణించిన ఆ ముగ్గురు కన్యలు కూడా మళ్ళీ బ్రతికారు. దీనికి మృగశృంగుడు ఎంతో సంతోషించాడు. ఓ యమధర్మరాజా, నా కోరికను నెరవేర్చి నన్ను అనుగ్రహించారు. మిమ్మల్ని పూజించిన వారికి, మీ స్తోత్రాలు చేసిన వారికి అకాల మరణము అలాగే సంభవించకుండా సమస్త ఆపదలు కూడా గట్టెక్కి సమస్త శుభాలు కలిగేటట్టుగా అనుగ్రహించండి అని మృగశృంగుడు యమధర్మరాజును ప్రార్థించారు. ఇది విన్న యమధర్మరాజు కూడా చాలా ఆనందించారు. అలాగే నాయన అంటూ అభయమిచ్చి అక్కడి నుంచి అదృశ్యమయ్యారు. ఇక్కడితో మాఘపురాణం 7వ అధ్యాయం సంపూర్ణం. 8వ అధ్యాయంతో మళ్ళీ కలుసుకుందాం. నేను చెప్పిన తీరు మీకు నచ్చినట్టయితే వీడియోకి ఒక లైక్ చేయండి. మన ఛానల్ని చుట్టం ఇదే ఫస్ట్ టైం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ సింబల్ని ఆన్ చేసుకోవడం మర్చిపోకండి. ఆ ముగ్గురు స్త్రీలు ఎలా బతికి వచ్చారు, వారు ఆ తర్వాత ఎలా ఉన్నారు, వీటన్నిటి గురించి మనం వచ్చే అధ్యాయంలో మాట్లాడుకుందాం.